హాయ్ ఫ్రెండ్స్! కొన్ని విజయాల వెనుక మనకు కనిపించని బాధ ఉంటుంది. కొన్ని కలల వెనుక నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక చిన్న బాలుడు పేదరికంలో జన్మించాడు. ఇంట్లో కరెంట్ లేదు, చదవడానికి వెలుగు లేదు. కానీ అతనికి ఒక పెద్ద కల ఉంది. అందుకే ప్రతి రాత్రి అతను వీధి దీపం కింద కూర్చొని చదివేవాడు. ప్రపంచం నవ్వింది. కానీ ఒకరోజు అదే ప్రపంచం అతనికి సెల్యూట్ చేసింది. ఒక చిన్న గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. రవి కుటుంబం చాలా పేదది. అతని తండ్రి రోజూ కూలి పని చేసేవాడు. ఇంట్లో తినడానికి సరిపడా డబ్బు కూడా ఉండేది కాదు. ఒక చిన్న గుడిసెలో వాళ్ళు జీవించేవారు. ఆ గుడిసెలో ఒక పెద్ద సమస్య ఉంది. కరెంట్ లేదు. రాత్రి పడితే ఆ ఇంట్లో పూర్తిగా చీకటి. కానీ రవికి ఒక పెద్ద కల ఉంది. అతను చదివి పెద్ద అధికారి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. స్కూల్లో టీచర్లు చెప్పిన ప్రతి మాటను అతను చాలా శ్రద్ధగా వినేవాడు. కానీ ఒక సమస్య. ఇంట్లో చదవడానికి వెలుగు లేదు. ఒకరోజు రవి ఒక నిర్ణయం తీసుకున్నాడు. గ్రామంలో ఉన్న వీధి దీపం కింద కూర్చొని చదవాలని. ఆ రోజు నుంచి ప్రతి రాత్రి రవి తన పుస్తకాలను తీసుకొని వీధి దీపం కింద కూర్చొని చదవడం ప్రారంభించాడు. చలి, దోమలు, అలసట ఏదీ అతన్ని ఆపలేదు. గ్రామంలో ఉన్నవాళ్ళు అతన్ని చూసి నవ్వేవారు. ఈ బాలుడు ఏమవుతాడు? వీధి దీపం కింద చదివి ఎవరు పెద్దవాళ్ళు అవుతారు అని మాట్లాడుకునేవారు. కానీ రవి ఆ మాటలను పట్టించుకోలేదు. అతనికి ఒక విషయం తెలుసు. విజయం ముందు ప్రపంచం నవ్వుతుంది. విజయం తర్వాత ప్రపంచం చప్పట్లు కొడుతుంది. సంవత్సరాలు గడిచాయి. రవి కష్టపడి చదివాడు. పరీక్షల్లో ఎప్పుడూ మొదటి ర్యాంక్ తెచ్చుకున్నాడు. తర్వాత పెద్ద పోటీ పరీక్ష రాశాడు. అది చాలా కష్టం. వేల మంది రాశారు. కానీ ఫలితాలు వచ్చిన రోజు గ్రామం మొత్తం ఆశ్చర్యపోయింది. ఎందుకంటే వీధి దీపం కింద చదివిన అదే బాలుడు దేశంలో టాప్ ర్యాంక్ సాధించాడు. ఆ రోజు అతన్ని చూసి నవ్విన వాళ్ళు ఇప్పుడు అతన్ని గర్వపడ్డారు. గ్రామం మొత్తం అతని విజయాన్ని జరుపుకుంది. అప్పుడు రవి ఒక మాట చెప్పాడు. నేను విజయవంతుడినయ్యాను. ఎందుకంటే నా పరిస్థితి నన్ను ఆపలేదు. నేను నా కలను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. గుర్తుంచుకోండి, వెలుగు లేకపోయినా కల ఉంటే చాలు. పేదరికం మనల్ని ఆపదు. మన ఆలోచనలు మాత్రమే ఆపుతాయి. ఈరోజు మీరు పడుతున్న కష్టం ఒకరోజు మీ విజయం కథ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.